మేము ఓటు వేస్తే పవన్ కళ్యాణ్కే, లేకపోతే పీక్ వేసుకుంటాం. ఇంకైనా క్లారిటీ కావాలా, పవనిజం కావాలి మాకు. మార్పే, యువతకి మార్పు కావాలి. మా వయసు అలాగే అయిపోయింది. కనీసం కుర్రాలు, జనరేషన్ కుర్రాలు కదా, మీరన్నా బాగుండాలి కదా, మా పిల్లలన్నా బాగుండాలి కదా. వీడు పెడితే ఏం పెడతాడు స్వామి, నాకు అర్థం కాదు. తాపి మేత్రులు దొంగతనాలు చేసిన రోజులు ఉన్నాయి వైఎస్ఆర్ నెగ్గిన తర్వాత, ఎవరో జగన్ గారు నెగ్గిన తర్వాత. అలాగే అమ్మ కూడా ఎత్తున్నాను, రైతు భరోసా ఎత్తున్నాను. రైతు భరోసా ఎవరికి ఇచ్చాడు నాకు అర్థం కాదు. భూములు చేసుకునే వాళ్ళకి ఇచ్చాడా, రైతులకు ఇచ్చాడా? భూములు చేసిన మొట్ట గుడిసిపోయారు, రైతులకు ఇవ్వలేదు కదా. ఏమొస్తాయండి, ఇంటికి వస్తాయి, ఇంటికి ఏమో రావండి. ఎవడో ఏడు ఏతో చంపేస్తామని వేసినోడిని. ఇప్పుడు జనసేన వద్దంటే చిన్న మాట క్లారిటీ, వైఎస్ఆర్ పార్టీ వద్దని ఏమన్నా పందెం కాస్తండి. నాకు ఇల్లు కట్టుకున్నాను, 2 సైట్లు కొనుక్కున్నాను. నా 2 సైట్లు నా ఇల్లు, నేను కూడా తాకలు ఉంటాను కావాలితే. సిద్ధం ఏ సిద్ధం అండి, ఏకల సిద్ధం. మొన్న సిద్ధం అన్నాడండి, మొన్న సిద్ధం అన్నాడు. ఏమి ఇచ్చాడు, ఏకలు వారంటీలకు ఇచ్చాడు. వారంటీలు ఏం చేస్తున్నారు, పక్క యువసరిలో సోమరిపోతులు నేను జనం అన్నాడు, సోమరిపోతులు చేసాడు. నేను తాపిమెత్తుంది, దొంగతనాలు కూడా చేసాం మేము, తెలుసా మీకు? ఇసుక రాక కట్టనప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు, ఆయన మంచి పరిపాలన, ఆయన కొట్టి చెడగొట్టండి ఎదవ. జనసేన కోటెత్తే మాకు కాదు, మీ లైఫ్ బాగుండాలి. మీరు ఎవరి లైఫ్ 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు కుర్రల నుంచి లైఫ్ బాగుండాలి, అంతేగాని ఎందుకంటే చెత్త మాకు దరిద్రం. ఎగసాయం ఏం మేలు చేయడు చెప్పండి. కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఇవాళ? 800 నా కొంపకే. నా బతికి ఎంత బతికి 800 రావడానికి నెలకే? నా బతికెంత, నా లైఫ్ ఎంత, నీ చేసేదంత. ముందు నిజమానం మధ్య నిషేధాన్ని చేస్తా అన్నాడు. ఏం చేసాడు? సొంత బ్రాండ్లు అమ్ముకుంటున్నాడు. తెలంగాణ ఉంది, మంచి బ్రాండ్లు, మందు తాగినా ఇబ్బంది ఏమి ఉండదు, మంచి చచ్చిపోడు. ఈ మందు 2 రోజులు తాగితే 3 రోజులు కోమ వచ్చేస్తుంది, మాకు బతకలేకపోతున్నాం. ఇబ్బంది ఏంటి? మేము చేస్తే జనసేన చేస్తామండి, లేదనుకో పీకు తప్పించి ఓటు ఎవరికి ఏమి ఇంకా సమస్య లేదు. పోటీ చేస్తే పిఠారి నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో నెగ్గుతాడని మేము అనుకుంటున్నాం. ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టాడే తప్ప ఏ పార్టీ నుంచి ఏ నిధులు అతనికి రాలేదు. ముందు కూడా జనసేన నుంచి ఇక్కడ పోటీ చేసినప్పుడు మా కుమారపురాన్న మేమంతా వైసీపీ, నేను కూడా నిజంగా వైసీపీ, నేను 50,000 రూపాయలు ఖర్చు పెట్టాను వైసీపీకి, నా సొంత డబ్బులు. పందెం కూడా కాశాను. అయినా సరే వైసీపీ వచ్చిందన్న సుఖమేమీ లేదు, ఏమీ చేయించుకోలేకపోయాం. వైసీపీ నుంచి 1 రూపాయి పని చేయించుకోలేకపోయాం. ప్రతి సామాన్యుడికి ప్రతి పథకం అందుతుందని చెప్తున్నారు. ఎందుకు వచ్చిన పథకం అండి? నేను మందు అవుతాను, ఆగండి, నేను మందు అవుతానండి. ఎందుకు వచ్చిందండి? నాకు 10,000 ఇచ్చాడు. నేను రోజు 100 రూపాయలు ఉన్నా కాయ 200 రూపాయలు, సుఖమే ఉందా? నేను రైతుని, 1200 ఉన్న పిండి పత్త 2,000 అయ్యింది, సుఖమే ఉందా? ధాన్యం వాళ్ళకి అమ్మారు, ఇంకో సంవత్సరం నాకు తిరిగి నా ధాన్యం పట్టుకుని. రైతు భరోసా కేంద్రాలు పెట్టి అందరికీ అందుబాటులో ధరలు ఉన్నాయని చెప్తున్నారు. రైతు భరోసా కేంద్రం అంటే ఏమన్నా ఒక ఊరి ఎత్తున్నారా? దానివల్ల సుఖం విత్తనాలు ఇస్తున్నారా? విత్తనాలు లేవు. ఒక ఊరి ఎత్తున్నారు రైతు భరోసా కేంద్రం నుంచి. కనీసం రైతు భరోసా కేంద్రానికి రెంట్ కూడా ఇవ్వలేదు ఇవాళకి. అభిప్రాయం పవన్ కళ్యాణ్ చెప్తాను. గెలుస్తారండి. గెలిపించుకుంటాం. నేను గెలిపించుకుంటాం అండి. పవన్ కళ్యాణ్ డబ్బులు పని లేదండి. నాకు 600 కూలి పనా, 400 పండిస్తాను కాలితే, నాకు పని లేదు. లేకపోతే నేను బండి ఇచ్చేస్తాను. ఇక్కడ నా బండి 1,00,000 రూపాయల బండి ఇచ్చేస్తాను కావాలితే. ₹1 తీసుకోకుండా పని లేదండి. పవన్ కళ్యాణ్ డబ్బులతో మా పని లేదండి. నైట్ పట్టలు తెచ్చి పెడతాను కావాలితే పవన్ కళ్యాణ్ ఎక్కించుకుంటాం. మేము ఉన్న క్షేత్రానికి వెళ్తే మాకు పని లేదు. క్లారిటీ అదే చెప్తున్నాను. ఇంకేం చెప్పమంటారా చెప్పండి. అది ఇప్పుడు టీడీపీ చూడవచ్చు, లేకపోతే ముందు చిరంజీవి పోటీ చేసినప్పుడు బలమైన నాయకులు వర్మ గారు కానీ, ముద్రగడ్డ పద్మనాభం కానీ, ముద్రగడ్డ పద్మనాభం తెలుగుదేశం, వర్మ కాంగ్రెస్ అయినని వాళ్ళిద్దరు కూడా రూపాయలు అలా జల్లేశారు. అయ్యాల వంగ గీతం నెగ్గించాం. ఎందుకంటే ఇదంతా కాపుల ఏరియా, ఎవరు వచ్చినా ఏం పని అవ్వదు. ముందైతే ఏదో ఒక సాయంచి కదా, ఇతను ఏం చేస్తాడో వాళ్ళ తండ్రి చేశాడు కదా అని ఆలోచించి చేశారు తప్ప ఇప్పుడు పవన్ కళ్యాణ్ వదులుకోనక ఎవ్వలేరు. ఒక్క ఛాన్స్ చేస్తే గోతులో పడిచారు. ఒక్క ఛాన్స్ ఇవ్వడం వల్ల మేము రైతుగా అన్ని రకాలుగా పాడైపోయాం. ఏంటంటే మా భూములు మాకు హక్కు ఉన్నాయో లేవో తెలియదు. నా పట్ట, నా తండ్రి సంపాదించిన పట్ట నాకు హక్కు లేదు. నా ఇల్లుకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబు ఇచ్చాడండి లోను, ఆడొచ్చి కట్టమన్నాడండి. ఏంటండి
నేను ఒక నెంబర్ని ఒక్క పైసా రూపాయి పని వర్కర్లకు చేయించుకోలేకపోతున్నాను. 2 సంవత్సరాలు ఏమున్నదండి. లాస్ట్ ఫైనల్ చెప్పమంటారా మీకు? పవన్ కళ్యాణ్ రాకపోతే పీక్ కోసుకుంటాం మేము. క్లారిటీ. సినిమా థియేటర్ గట్ట కాదండి, మాకు అన్నం పెట్టకపోయినా పర్లేదు, మాకు మా నాయకుడు రావాలి. ఎందుకు రమ్మన్నా చెప్పమంటారా? మా గురించి కాదండి, యూత్ బాగుండాలి. ఎందుకంటే యూత్ అంటే మీ ఇలాంటి కుర్రలు బాగుండాలి. మాకు పని లేదు, మా ఊసి అయిపోయింది. ఇలాంటి కుర్రలకి లైఫ్ ఉండాలండి. నేను పవన్ వస్తే మటుకి, పవన్ వస్తే మటుకి ప్రశ్నించినా సరిపోతుంది, అసెంబ్లీకి వెళ్తే సరిపోతుందండి. సీఎం వద్దు మాకు, ప్రశ్న సరిపోతుంది. ప్రశ్నించడానికి ఎవడున్నాడు సార్? ప్రశ్నించి కూడా ఎవడున్నాడు చెప్పండి? నీకు లక్ష ఇస్తాం, వెళ్తావు నువ్వు? వెళ్ళావు. మాకు డబ్బులతో పని లేదు. ఆయన సినిమా షూటింగ్ డబ్బులన్నీ అందులో ఖర్చు పెడుతున్నాడు. నాకు 600 కూలి పని, 400 నేను ఖర్చు పెడతాను, పండుతాను. నేను కావాలితే వచ్చిన నుంచి ఇచ్చేస్తాను, నాకు డేట్ పెట్టుకుని ఇచ్చేస్తాను. నేను నాకు పని లేదు, 200 ఖర్చు పెట్టుకుంటాను చాలు, ఇంకేం లేదు. ఇంకా ఇక్కడ కుమారపురాన్ని ఒక తమ్మి చెరువు అని ఒక పెద్ద చెరువు ఉందండి. ఆ చెరువు మట్టి ఇక్కడ ఉన్న తానికలకు గుప్పుడు మట్టి వేయలేదండి. వైసీపీ వాళ్ళు మాపులు పెద్ద పెద్ద లారీలు తెచ్చి ఇక్కడ ఊరుని ఎవ్వరు కూడా నిర్వహించేవారు కాదండి. వేయలేదండి. ఆ మట్టి అంతా తోలిపోయారు. ఏంటంటే మాకేం చేసింది ఏమీ లేదండి. కోట్ల రూపాయలు మట్టి అట్టుకుపోయారు. ఊరికి ఉపకారం ఏమీ లేదు దానివల్ల. ఇంకొప్పుడు వచ్చాక చెరువు కూడా పడిపోతారేమో మా భయం వేస్తుంది. పవన్ రావాలి, జగన్ పోవాలి, అంతేండి. అదే చెప్పంటారా? వరం గారే మంచోడండి. అంటే అధ్యక్షులు వారే పిఠాపురం వచ్చి పోటీ చేస్తున్నారు కదా, పోటీ చేసినా ఎందుకోసం? టాలెంట్ వరంకి టాలెంట్ ఉందండి. ఫస్ట్ నుంచి టీడీపీ గారి నుంచి పోరాడుతున్నాడు. ఏ పనిని చేస్తున్నాడు. అన్ని పనులు నియోజకవర్గంలో చేయలేని పనులు ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి పెదల్లో దేవుళ్ళు లెట్టాడు వర్మ. వర్మ గారి కన్నా పవన్ కళ్యాణ్ అంటే ఎక్కడి నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తాడు, ఇక్కడ ఉండదు కదా. అసలు మీ పవన్ కళ్యాణ్ గారి మీ అభిప్రాయం ఏంటండి? అయిపోయింటే ఏం చెప్తుండే? అయిపోయింటే మాకు అంటే వరమే పిచ్చండి మాకు. అంటే టీడీపీ పొత్తులో భాగంగా మీరు గెలిపిస్తారా? అవునండి. పవన్ కళ్యాణ్ ఏమని పవన్ కళ్యాణ్ మీకు వరం గారి సీట్ ఎప్పుడైతే ఇవ్వలేదు అప్పుడే మాకు ఎర్తగలిగే పార్టీ మీద ఏమి వేస్తాండి. ఏం చెప్తుండే వేస్తాంటే వరం గారికి ఎప్పుడైతే సీట్ ఇవ్వలేదో అప్పటి నుంచి మాకు ఎర్తపడేసింది. ఇంకా అంతే కదండి. ఇప్పుడు ఎప్పటి నుంచో దాంట్లో ఉండిపోడు, ఓ పార్టీలో ఉండిపోడు. ఉన్నవాళ్ళు అలా ఉండరు. దీంట్లో జంప్ అవుతారు. ఏది అలా జంప్ అవ్వలేదు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది వచ్చినా మొత్తం ఎటు చెట్టు ప్రపంచంలో లేడు ఎమ్మెల్యే వరం అంటే. అదండి. మరి పొత్తులో భాగంగా ఇద్దరు అధ్యక్షులు చెప్పారు కదా, మరి చెప్పారంటే ఏం చెప్తామని చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురం పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళ బట్టి నుంచి చేసినాడు పోయాడు కదంటారా. ఇన్నాళ్ళ బట్టి నుంచి పోరాడాడు, టీడీపీని పోరాడాడు, ఇవన్నీ చేశాడు. చేయలేనందు ఏమీ లేదు. మరి గత రోజుల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే నేనే దగ్గరుండి గెలుస్తానని వర్మ గారు అన్నారు. అన్నాడు కార్యకర్తలు ఒప్పుకుంటలేదు కదా. అతను ఉన్న కార్యకర్తలు ఒప్పుకుంటలేదు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటలేదు. అతను ఉన్న టాలెంట్ అతనికి ఉంటుంది కదండి, ఉండదా? ఒప్పుకుంటలేదు. అన్నారండి. పవన్ కళ్యాణ్ రాకుండానే నేను గెలుపుతాను మీరు చెప్పింది బాగానే ఉందండి. వరం గారే అన్నారు, కాదంటలేదు. కార్యకర్తలు ఒప్పుకుంటలేదు, అతను ఒప్పుకునే కార్యకర్తలు ఒప్పుకుంటలేదు. మీరు పోటీ చేయాలంటున్నారు. ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేయమంటున్నారు వరం గారిని. ఇండిపెండెంట్ పోటీ చేయని తప్పగానే వచ్చేస్తాడు అతను వరం. అతను చెప్పింది కదండి. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఎవరన్నా ఒకటండి మాకు పోటీ చేస్తున్నారంటే ఏముందండి? అధ్యక్షులే వచ్చి పిఠాపురం పోటీ చేస్తున్నారు. అవును చేస్తున్నారండి. ఓటు ఎవరికి వేస్తారు? ఈజీగా తెలుస్తుందండి. ఇప్పుడు ఏం తెలుస్తుంది? అలా ముందు చెప్తే ఏం తెలుస్తుందండి? గెలుస్తారంటే ఏం చెప్తామండి? ఎవరికాళ్ళు నిలబడతారు, దాన్ని ఏముందండి. 5 సంవత్సరాల్లో ఈ జగన్ గారి పరిపాలన ఉందండి, బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తున్నారు, మీ అభిప్రాయం ఏంటండి? రావాలండి, రావాలండి. పరిపాలన మారాలి కదండి. పిఠాపురం నుంచి పోటీ చేస్తే పక్కా అండి. ఎలా ఉంటుందండి? మెజారిటీ ఎలా ఉంటుంది? బాగుంటుందండి. బాగుంటుందండి. గెలిస్తే మంచి చేస్తారంటారా? మంచి చేయాలనే కోరుకుంటున్నామండి. ఎంత మెజారిటీ వస్తుందంటారు? చెప్పలేం కదండి. మా పవన్ కళ్యాణ్ గెలుతాడు ఇక్కడ, గెలుతాడండి. మాకు వరం గారు మాత్రం అన్యాయం చేశారు. ఇక్కడ పచ్చవసాలు సాగు చేసిన వరం గారిని మాత్రం పొత్తులో భాగంగా ఇద్దరు నాయకులు పొత్తులో మరి ఏదో పదవి ఇవ్వాలి కదా. ఇంక అంటే ఇచ్చిదాకా ఆగాలి కదా. పిచ్చిదాకా ఆగాలంటే మా గంగారు 10 సంవత్సరాల పైన చాలా ఖర్చు పెట్టి కూర్చున్నాడు. ఇప్పుడు 6 బతి నేల బతుకొని ఎడుతున్నాడు.
స్థానం ఇద్దరు నాయకులు కూడా ఒప్పుకున్నారు కదా. జగన్లో చూసి అక్కడ ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చాడు. ఇక్కడ వరమగారికి ఇన్ఛార్జ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు పెడితే బెమ్మనంగా వెళ్తే మేజర్తోనే. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గ్యాలంటరీ ఇక్కడ అవుతారు. కానీ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ని ఓడించాలని కొంతమంది సీనియర్ నాయకులు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టాలని ఓడిందారని ఎంతోమంది ట్రై చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఏ కూడా పీకలేరు ఎవడైనా సరే. జై జనసేన, జై జనసేన. ఓటుకి 10,000 ఇస్తే గెలుస్తారని మరి పవన్ ఓటుకు 100 కాదు 1,00,000 ఇచ్చినా గెలరు. ఎందుకంటే అంత నమ్మకం ఏంటి? నమ్మకం అంతే. అది ఆ పెస్టిసైడ్ వచ్చింది, అది నమ్మకం. మనీ ఇదే ప్రభుత్వం ఇదే కొనసాగింది అనుకోండి, ఇప్పుడు జరిగే ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రం అంటారు, అడుక్కున్న రాష్ట్రం అంటారనమాట. ఇక్కడ ఎవడో ఉండడం మాట అండి, ఎక్కడో దుక్కుని పోయి అడుక్కోవాల్సి పరిస్థితి. జగన్ గారు 124 బట్టలు నొక్కారు, మీరు 2 బట్టలు నొక్కలేరా అంటున్నారు. 124 నొక్కాడు. ఎలా నొక్కాడు? మన రాష్ట్రాన్ని ఇంచుమించు 3 వంతులు అమ్మేశారు. జనాలు తెలట్లేదు. సంక్షేమ పథకాలు ఎక్కడ పథకాలు అవి ఎక్కడెక్కడ అమ్మేశాడు. ఒక రోడ్ లేదు, ఒక 3 రాజధానులు లేదు, 4 రాజధానులు అన్నాడు. ఆడు 3 పిల్లలు 4 పిల్లలు చెప్పు. ఇక్కడ డెవలప్మెంట్ లేని దానికి ఎందుకండి మధ్యలోని పథకాలు అయినాయి? దానికి పద్ధతి ఉండాలి. పోలవరం అమ్మ పక్క పోయింది, రాజధాని ఎక్కడికి పోయినా తెలదు. ఒక వాదా లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక రోడ్ లేదు, ఒక దెమ్మ లేదు. ఇంకా 151 సీట్లు మనీ వచ్చేస్తే పని రాజధాని అమ్మేసుకుందారనా? దట్ ఈస్ పాయింట్. నో ఎనీబడి, ఐఎమ్ డోంట్ వరీ. ఓకే సార్, థ్యాంక్ యూ. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే టీడీపీని కలుపుకుని సమన్వయంగా వెళ్తే ఏదైనా అవకాశం ఉండొచ్చు. లేదా ఇలా ఇప్పుడులా గొడవలు పడుకుంటూ ఉంటే వంగాకైతే కన్ఫర్మ్గా 100% నెగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే యువతకి జాబులు లేవు కదా, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుందంటారు. జాబులు లేవని చాలామంది అనుకుంటున్నారు, కానీ సచివాలయ వ్యవస్థలో చాలా మటుకి చాలా ఫిల్బిలిటీ ఉంది. చాలా గొప్ప మార్పులు తీసుకుని వచ్చారు. ఎందుకనంటే ఒక విధంగా చెప్పాలనుకుని ఉంటే సచివాలయ వ్యవస్థ వల్ల జనాలు ఎవరు ఊరు బయటికి వెళ్ళి పనులు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సచివాలయంలో చాలా మట్టుకి పనులు అవుతున్నాయి కదన్నా. దాంట్లోనే కొన్ని డిపార్ట్మెంట్లు లంచం కూడా అడుగుతున్నారు. మరి లంచం అనేది చాలా తక్కువ. నిజం చెప్పాలని అంటే లంచం అనేది అది తప్పు. ఎందుకనంటే ఎక్కడ లంచగొండితనం లేదు ఇప్పుడు మ్యాక్సిమం. ఎందుకనంటే బల కింద చేపెట్టాలంటే మనం ఇదివరకు ఎంపీడీ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులకు వచ్చి చేయించుకునే వాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్ ఆన్లైన్ నుంచి బెనిఫిషరీ డైరెక్ట్ ఆన్లైనే కదా. ఎవరికి నీకు పలానా ఇదివరకు జన్మభూమి కమిటీలు ఉండేవి. ఎలా ఉండేవి? నీకు నచ్చినోడికి ఫంక్షన్ వచ్చేది, నచ్చినోడికి కొన్ని వచ్చే కాదు. ఇప్పుడు అలా లేదు కదా. అర్హుడైన ఎవరికైనా సరే పథకం చేకూరుతుంది. అది ఒకడు పెట్టేది ఏం లేదు. ఇప్పుడు పిఠాపురంలో గెలిపేవారంటారు. గెలిపేవరదంటే గెలుపు కోసం కావాలంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు కలిసి ఏంటంటే మన ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారం ఈరోజు జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారంగా అయితే చెప్పలేం పవన్ గారు పోటీ చేసిన. ఎందుకనంటే కాపులు ఓటింగ్ ఎక్కువ ఉన్నా సరే ఇక్కడ 2 విధాలుగా ఉంటుంది. ఫైనల్గా అభిప్రాయం ఏంటంటే అన్న, ఎవరు వచ్చినా మనకు మంచి చేసేవాడు వస్తే. అంటే నేను ఒకటి చెప్తాను ఏంటంటే, ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే జనాల్లోని మధ్య చిచ్చులు కాకుండా జనాన్ని చూసేవాడు అయ్యి ఉంటే మంచిగా జరుగుతుంది. లోకల్గా ఎవరిని అదే లోకల్గా ఏది ఎక్కువ ఇంప్లిమెంటేషన్ చేస్తారో వాడైతే బాగుంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చినా సరే చాలా బాగుంటుంది. ఎందుకనంటే స్టేట్ వైడ్ మన పిఠాపురం స్టేట్ వైడ్లో కనబడుతుంది. గీత